చేసుకోవచ్చు. ధాన్యంలో ఉండే మట్టి బట్టలను, రాళ్లను ఇటువంటివన్నీ ఎలా శుభ్రం చేస్తుందో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మనకి ఈ దిశగా ఇప్పుడు ఈ ధాన్యంలో వేసి మనకి ఎలా క్లీన్ చేస్తుందో చూద్దాం. ఫ్రెండ్స్, ఇవి రాళ్ళు. ఇప్పుడు ఇందులో వేసి మనం క్లీన్ చేయడం చూద్దాం. ఇవి మనకి సరిగా పండని ధాన్యం, పొల్లు అంటారు గాయస్, చూడండి. చేసుకోవచ్చు. ధాన్యంలో ఉండే మట్టి బట్టలను, రాళ్లను ఇటువంటివన్నీ ఎలా శుభ్రం చేస్తుందో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మనకి ఈ దిశగా ఇప్పుడు ఈ ధాన్యంలో వేసి మనకి ఎలా క్లీన్ చేస్తుందో చూద్దాం. ఫ్రెండ్స్, ఇవి రాళ్ళు. ఇప్పుడు ఇందులో వేసి మనం క్లీన్ చేయడం చూద్దాం. ఇవి మనకి సరిగా పండని ధాన్యం, పొల్లు అంటారు గాయస్, చూడండి. చేసుకోవచ్చు. ధాన్యంలో ఉండే మట్టి బట్టలను, రాళ్లను ఇటువంటివన్నీ ఎలా శుభ్రం చేస్తుందో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మనకి ఈ దిశగా ఇప్పుడు ఈ ధాన్యంలో వేసి మనకి ఎలా క్లీన్ చేస్తుందో చూద్దాం. ఫ్రెండ్స్, ఇవి రాళ్ళు. ఇప్పుడు ఇందులో వేసి మనం క్లీన్ చేయడం చూద్దాం. ఇవి మనకి సరిగా పండని ధాన్యం, పొల్లు అంటారు గాయస్, చూడండి. చేసుకోవచ్చు. ధాన్యంలో ఉండే మట్టి బట్టలను, రాళ్లను ఇటువంటివన్నీ ఎలా శుభ్రం చేస్తుందో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మనకి ఈ దిశగా ఇప్పుడు ఈ ధాన్యంలో వేసి మనకి ఎలా క్లీన్ చేస్తుందో చూద్దాం. ఫ్రెండ్స్, ఇవి రాళ్ళు. ఇప్పుడు ఇందులో వేసి మనం క్లీన్ చేయడం చూద్దాం. ఇవి మనకి సరిగా పండని ధాన్యం, పొల్లు అంటారు గాయస్, చూడండి.